దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీకందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే సంఘ బిడ్డలకు ప్రతి ఒక్కొక్కరికి హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు క్రిస్మస్ వర్తమానాన్ని మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మరి అందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి మన క్రిస్మస్ అయితే 23వ తారీఖు చామకూరిపాలెం చర్చి దగ్గర, నర్సాపురం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, 23వ తారీఖు సాయంత్రం 7 గంటలకు జరుగుతుంది. మీరందరూ కూడా మరి దగ్గరలో ఉన్నవాళ్ళు, అందుబాటులో ఉన్నవాళ్ళు, యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు కూడా రావచ్చని మీ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు ఆయన వచ్చారు, లేదా ఈ లోకంలో ఎందుకు ఆయన పుట్టవలసి వచ్చింది అనే విషయాలు మన సమయాన్ని బట్టి కొన్ని పాయింట్స్ మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకాన్ని విడిచిపెట్టి దేవలోకాన్ని విడిచిపెట్టి నరరూపమెత్తి కన్యమరియ గర్భమున ఎందుకు పుట్టవలసి వచ్చింది, ఎందుకు ఆయన పుట్టారు, ఎందుకు ఆయన వచ్చారు ఈ లోకంలోని విషయాలు మనము ధ్యానం చేయబోతున్నాం. ఫస్ట్ పాయింట్ చదవండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనం. యెహోవా హితవత్సరమును నా దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు దుఃఖాక్రాంతులందరినీ వాదార్చుటకు సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు. సరిపోతుంది. యేసు ప్రభువు ఎందుకు వచ్చారంటే దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి వచ్చాడు. ఆయన దుఃఖాక్రాంతులను, దుఃఖపడుతున్న వారిని ఓదార్చడానికి ఆయన వచ్చాడు. నీ హృదయంలో ఎటువంటి దుఃఖం ఉందో, ఎటువంటి బాధ ఉందో, ఎటువంటి సమస్యతో బాధపడుతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, ఈ క్రిస్మస్ దినమున నిన్ను ఆయన ఓదార్చుతాడు, నిన్ను ధైర్యపరుస్తాడు. నీ దుఃఖ దినములు సమాప్తమైనవని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీకన్నిటి ప్రతి భాష విందును నేను తుడిచి వేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నయ్యులు గ్రామంలో యెరూషలేము కుమారుడు చనిపోయినప్పుడు అది ఎంతగానో దుఃఖపడతా ఉంది, ఎంతగానో ఏడుస్తా ఉంది, ఎంతగానో బాధపడతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభువు వెళ్ళి అమ్మా ఏడవకు, అమ్మా దుఃఖపడకు అని చెప్పి ఆమెను ఓదార్చి దేవుని బిడ్డలారా, ఆ చనిపోయిన డెడ్ బాడీ మీద ఆ అబ్బాయి మీద చేయొచ్చుగా ఆ అబ్బాయి లేచి కూర్చున్నాడు, బ్రతికాడు. అందరూ బిగ్గరగా చప్పట్లు కొడతారు. ఆమె దుఃఖములు ఆయన తీసివేసి ఉన్నాడు. ఆమెను దేవుడు కొడుకుని బ్రతికించడం వల్ల ఆమెను దుఃఖం అంతా కూడా పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో రక్తస్రావ స్త్రీ, ఆమె ఎంతగానో దుఃఖపడే పరిస్థితులు, ఇల్లు వల్లు గుల్లైపోయి అనారోగ్య సమస్యల వల్ల ఇప్పుడు చెప్పుకోవాలంటే ఒక బ్లడ్ క్యాన్సర్ తో ఆమె బాధపడతా ఉంది. పిల్లల మార్కు సువార్త 5వ అధ్యాయములో 34వ వచనములో కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదాని వెళ్ళమని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు ఎందుకు వచ్చారంటే 2వ పాయింట్ లో సమాధానం ఇవ్వడానికి. నీకు సమాధానం లేదా? అత్త వాళ్ళ మధ్య సమాధానం కావాలి, అన్నదమ్ముల మధ్య సమాధానం కావాలి, రాజకీయ నాయకుల మధ్య సమాధానం కావాలి, సంఘంలో సమాధానం కావాలి, ప్రతి ఒక్కరికి కూడా సమాధానం కావాలి. పిల్లరా, ఓ మనిషి హృదయంలో, మనిషి శరీరంలో వ్యాధి ఉంటే, అనారోగ్యం ఉంటే సమాధానం ఉండాలండి? ఉండదు. దేవుని బిడ్డలారా, కలవరం, దుఃఖం, బాధ, ఓ పిల్లల నిరాశ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె ఒక విశ్వాసంతో యేసు ప్రభు వస్త్రపు చేత ముట్టుకుంది. రక్తస్రావ స్త్రీ ఆమె బాగుపడిపోయింది యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటారు, భయపడకము కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. దేవదూతలు కూడా మరియతో ఏం చెప్పారండి? భయపడకము, దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగును గాక అని చెప్పారు. దేవునికి స్తోత్రం. అయ్యో నేను పురుషుని దానిని అని ముందు భయపడ్డది. అయితే పరిశుద్ధాత్మ వారు గర్భం ధరిస్తామా, భయపడకమని ఆమెను ధైర్యపరిచారు.
అప్పటికే పిల్లరా ఎంగేజ్మెంట్ అయిపోయింది, నిశ్చితార్థం అయిపోయింది యోసేపుతో. అయితే దేవుని బిడ్డలారా, ఈ విషయం ఇక్కడ చెప్పి మళ్ళీ అదే గాబ్రియల్ దేవదూత యోసేపు కూడా కలలో కనిపించి చెప్పింది. అప్పటికే యోసేపు ఏమనుకుంటున్నాడు తెలుసా? అయ్యో, నా భార్య గర్భవతి అయిపోయిందంట, ఆమెను మరి విడిచిపెట్టేద్దాం, ఆ సంబంధం క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో దేవదూత చెప్పిందండి నీతిమంతుడని యోసేపుకి, ఓ యోసేపు, నీ భార్యను చేర్చుకోవడానికి నువ్వు భయపడకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయపడకు, ఆమె ఏ పాపము చేయలేదు, పరిశుద్ధాత్మలో గర్భవతిగా రక్షకుడు పుట్టబోతున్నాడు, ఆయన ఇమ్మానుయేలు పేరు పెట్టాలి. యేసుగా రక్షకుడు, ఇమ్మానుయేలుగా దేవుడు మనకి తోడని అర్థమని చెప్పినప్పుడు యోసేపు నీతిమంతుడు కాబట్టి ఆమెను అవమానపరచనొల్లక దేవుడు చెప్పింది, దేవుడు చెప్పాడు ఆమెకు పరిచయించే, ఆమె తల్లిదండ్రులు లేని బిడ్డ మరియా, ఆమెను ఎలా చేయవయ్యా, బిడ్డ పుట్టే వరకు ఆమెను ముట్టుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలని యోసేపుతో దేవదూత చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే యోహాను సువార్త 15:3 నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు, నా యందు నిలిచి ఉండాలి, నీ యందు మేము నిలిచి ఉన్నాను. ఎందుకు ఆయన యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడంటే పాపులను పవిత్రులుగా మార్చడానికి, చీకటి ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15 చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమైనది. దేవునికి స్తోత్రం. పాపులను రక్షించిన క్రీస్తు యేసు లోకానికి వచ్చారు. ఎవరు పాపులు? రోమ రాసిన పత్రికలు అందరూ పాపము చేసి దేవుడి గురించి మహిమను పొందలేకపోవచ్చిన వాక్యం చెబుతుంది. ప్రతి ఒక్క మనిషిలో కూడా జన్మ పాపం, కర్మ పాపాలు ఉంటాయి. ఈ పాపులను రక్షించడానికి పరిశుద్ధుడు కావాలి, రోగికి డాక్టర్ కావాలి, 3 స్టార్ 5 స్టార్ బిల్డింగ్స్ కట్టడానికి ఇంజనీర్ కావాలి. దేవుని బిడ్డారా, అలాగే పాపులను పరిశుద్ధపరచాలంటే నీతిమంతుడు కావాలి పిల్లలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి పిల్లరా ఓ మందులముద్రం అని ఊరంట తిరుగుతూ ఆయన టోపీ పెట్టుకుని మందు అమ్ముతున్నాడంట. దేనికి మందు అంటే బట్టతలకు మందు, తలకి. ఈ మందు రాసుకుంటే తల ఉండదు, తల బాగుంటుంది, తల వస్తుంది, తల వెంట్రుకలు మొలుస్తాయని చెప్పాడు అనమాట. ఓగా తిరుగుతా చెప్తా ఉన్నాడు వీధులంట, రోడ్లంట. ఈ లోపల పిల్లరా ఈ మధ్యకాలంలో తుఫాను పట్టేస్తుంది కదా, ఎక్కువ తుఫాను పట్టేసి గాలి వేసింది, అతను పెట్టుకున్న టోపీ ఎగిరిపోయింది. అతనితో పాటు పట్టదాలే సగానికి లేదు ఇక్కడికి తల. అప్పుడు చూసినట్టు ఎట్లా ఉంటుందండి? ఇలాంటి పెద్దలు రాజుగారి శ్యామబాబు అంటాడు, ఏమైనా నీ బుద్ధి లేదా, ఎవరు మోసం చేస్తావు, నువ్వు నీ మందు నువ్వు వాడికి తలకు రాసుకుని నీకు తలస్తే టోపీ తీసేసి మందము నీదే పట్టుదల, బుద్ధి జ్ఞానం లేదని గర్దిస్తే వాడు వెళ్ళిపోయాడు. అంటే దీని అర్థం ఏంటంటే పాపులు మరొక పాపిని రక్షించలేడు, ఒక పాపి మరొక పాపిని క్షమించలేడు, ఒక పాపి మరొక పాపిని పరిశుద్ధపరచలేడు. పాపులను పరిశుద్ధపరచాలంటే, పాపము క్షమించాలంటే దేవుడు ఏమని ఉంటారంటే ఎప్పుడు 7:26 పవిత్రుడై ఉండాలి, దేవుడు నిర్దోషై ఉండాలి, నిష్కల్మషుడై ఉండాలి, పాపుల్లో చేరక ప్రత్యేకమైన దేవుడై ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఉండవలసిన 100% లక్షణాలు 100% యేసు ప్రభువు మాత్రమే ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు అంటే పరిశుద్ధుడై ఉండాలి, దేవుడు అంటే పవిత్రుడై ఉండాలి, దేవుడు అంటే క్షమించువాడై ఉండాలి, దేవుడు అంటే ప్రేమించువాడై ఉండాలి. దేవుడిలో పాపం ఉండకూడదు, కామ వాంఛలు ఉండకూడదు, కామ క్రోధ లోభ మోహ మతమత్సరములు లేనివాడే దేవుడు. అందరి దగ్గరగా చెప్పడం. హల్లెలూయా,
అలాంటి వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఆయనలో ఏ పాపం కూడా లేని దేవుడుగా, పరిశుద్ధుడుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు అనే సంగతి మరెన్నడూ కూడా మర్చిపోకూడదు. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది ఎంతమైన ఆడవు. తర్వాత మరొక పాయింట్ చదువుదాం. యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. నీ హృదయములు కలవరపడనీయుడి. చాలు. తర్వాత యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే శాంతి లేని మనుషులకు శాంతిని ఇవ్వడానికి ఆయన వచ్చాడండి. లోకములో కొంతమంది అనుకుంటారు తాగితే శాంతి వస్తుందేమో, మరి కొంతమంది అనుకుంటారు సినిమాలు చూస్తే శాంతి వస్తుందేమో, మరి కొంతమంది అనుకుంటా ఉంటారు వేరే వేరే బీచ్లకు వెళ్తే శాంతి వస్తుందేమో అనుకుంటా ఉంటారు. దేవుని బిడ్డలారా, అది పూర్ణ శాంతి కాదు.
తాత్కాలికం, కొన్ని క్షణాల్లోనే మళ్ళీ హృదయంలో కలవరం, హృదయంలో భయం, ఆందోళన. యెషయా గ్రంథంలో దేవుడు వెళ్ళారా 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవరి మనస్సు నీ మీద ఆడుకుంటుందో వారి మీద పూర్ణ శాంతి కలవాలని చేస్తారంటున్నాడు. పూర్ణ శాంతి, పీస్ఫుల్ మైండ్ నీకు కావాలి, నాకు కావాలి, అందరికీ కావాలి పూర్ణ శాంతి. ఆ శాంతి ఎవరిస్తారంటే శాంతి ప్రదాత దగ్గరికి రావాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని తర్వాత మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయత కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉంటుంది. నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు యేసుప్రభు ఈ లోకంలోకి, మానవుడికి నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. నిత్య జీవం కావాలి ప్రతి ఒక్కరికి. ఆ పరలోక రాజ్యం కావాలని నువ్వు అనుకుంటే దేవుడు నమ్ముకోవాలి, కుమారుని విశ్వాసం ఉంచాలి. పిల్లరా, కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనంలో కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించను ఉంటాడు. ఏ కుమారుడు? మన కడుపున పుట్టిన కుమారుడు కాదండి, యేసుక్రీస్తు అనే కుమారుడు. దేవుని పిల్లరా, ఈ లోకంలో మన ఐదు సోదరులు నమ్ముకునే విషయం ఏంటంటే, పుత్రుడు లేకపోతే కొన్నాళ్ళు తప్పించేవాడు లేడని, తలగోరి పెట్టేవాడు ఉండాలి, కొడుకు ఉండాలని అనుకుంటా ఉంటాడు. ఆ కుమారుడు, ఆ పుత్రుడు మన కడుపున పుట్టిన పుత్రుడు కాదండి, యేసుక్రీస్తునే పుత్రుడు, యేసుక్రీస్తునే కుమారుడు. అలా మనం అనుకుంటే కొంతమందికి ఆడబిడ్డలు ఉంటారు, కుమారుడు ఉండరు, మరి వాళ్ళు నరకానికి వెళ్ళిపోవాల్సిందేనా? కొంతమంది కాదు పిల్లలే పుట్టరు, మరి వాళ్ళు నరకానికి వెళ్ళిపోవాల్సిందేనా? అది కాదండి. యేసుక్రీస్తు కుమారుని విశ్వాసం ఉంచితే, నమ్మిక ఉంచితే, నీ హృదయంలో కుమారునికి చోటిస్తే, ఆయన చెప్పినట్టు చేస్తే, రక్షణ పొంది నీటి బాప్తిసం, ఆత్మ బాప్తిసం పొంది సంఘ సభ్యురాలుగా ఉంటూ పరిశుద్ధంగా ఉంటే నీకు దేవుడు నిత్య జీవం ఇస్తాడు. హల్లెలూయా. పరలోక రాజ్యం ఇస్తాడు దేవుడు బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యేసు ప్రభువారు ఈ లోకంలోనికి ఆయన ఎందుకు వచ్చాడో మనం చూద్దాం. లూకాసు సువార్తలో 19వ అధ్యాయం 10వ వచనం మనకి కనిపిస్తా ఉంది. లూకాసు సువార్త 19:10. నశించిన దానిని వెనక్కి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పును. ఎవరితో? పై వచనాలు. జక్కయ్య అక్కడ మనకు కనబడతాడు. 3వ వచనం నుంచి మనం చదువుకుంటే జక్కయ్య యేసు ఎవరు అని చూడకూడదు గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడు వలన చూడలేకపోతా ఉన్నాడు. అప్పుడు యేసు ఆ త్రావును రానియుండగా కనుక దేవుడు అతను ఈ పొట్టువాడిన జక్కయ్య ముందుగా పరిగెత్తుకు వెళ్ళాడు. యేసు కంటే ముందు ఆయన చూచుటకు మేడి చెట్టు ఎక్కిన చాలు. ఈ జక్కయ్య అనగా పవిత్రపరచబడిన అర్థం. కానీ అప్పుడు పవిత్రపరచబడలేదు, పరిశుద్ధుని అర్థం. అప్పుడు పరిశుద్ధుడిగా అవ్వలేదు. ఒక రోజున జక్కయ్య ఏం చేసేవాడంటే, బిల్ కలెక్టర్, పన్నులు వసూలు చేసుకునే వ్యక్తి, అక్రమంగా, అమానుష్యంగా, దౌర్జన్యంగా పన్నులు వసూలు చేస్తున్నాడు అనమాట. ఓ డబ్బు మీద డబ్బు, మూటలు ఎన్నో కట్టేవాడు, డబ్బే దేవుడు అనేవాడు, అనుకునేవాడు, ధనాపేక్షతో ఉండేవాడు. నీ ధనం ఎక్కడ ఉండదు, నీ మనసు అక్కడ ఉండదు. వాక్యం శ్రమిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ధనము శాశ్వతం కాదని దేవుని వాక్యం శ్రమిస్తా ఉంది. ఈ రోజున కోటీశ్వరులకి ఎంత డబ్బున్నా కూడా కోటీశ్వరులకి శాంతి లేదండి, సమాధానం లేదండి, ఆరోగ్యాలు బాగోలేదండి. దేవుని బిడ్డలారా, ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి, స్వస్థత దేవుడు ఇవ్వాలి, శాంతి దేవుడు ఇవ్వాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రజలందరూ అనుకుంటున్నారు, పైకి జక్కయ్యని పొగుడుతున్నారు కానీ, నమస్తే చెప్తున్నారు కానీ, వీడు పాపి పాపి పాపి
అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నాడు, ఎక్కువ తీసుకుంటున్నాడు, పన్నులు వసూలు చేస్తున్నాడని అందరూ కూడా హృదయంలో తిట్టుకుంటా ఉన్నారు, మనసులో అనుకుంటా ఉన్నారు. అలాంటి పాపి అయిన మనిషి కూడా, ఈ జక్కయ్య కూడా పరిశుద్ధులు చూడాలని ఆశ కలిగిన వాళ్ళ హృదయంలో. ఎక్కడండి? హృదయంలో పరిశుద్ధులు చూడాలి. ఏ వాట విన్నా, ఏ ఊరిలో చూసినా యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అంటున్నారు, నజరుని యేసు అంటున్నారు, మరియ కుమారుడు అంటున్నారు, దావీదు కుమారుడు అంటున్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడంట. ఆయన నేను మనసారా హృదయంలోకి చేర్చుకోవాలి, కళ్ళారా చూడాలనుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆశ మంచిదా చెడ్డదండి? చాలా మంచిది. దేవుడిని చూడాలి, ప్రభుని చూడాలి, ప్రభుని కనుగొనాలి అనుకున్నాడు. అయితే రోజుకో ఊరిలో ఆయన మానవుడుకున్న దినాలలో ప్రభు సంచరిస్తూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు ఎరుకో పట్టణానికి వచ్చాడు ఆయన. అక్కడే జక్కయ్య ఉన్నాడు. జనం విపరీతంగా ఉన్నారు. కానీ ఇతను ఎవరంటున్నాడు? 4.5 ఉన్నాడు, 7 అడుగులు, 5 లోపల ఉన్నాడు. 5 లోపల ఉంటే పొట్టువాళ్ళు అంటారు. దేవుడికి స్తోత్రం. 5.5 పైన ఉంటే పొడుగువాళ్ళు అంటారు. 5 నుంచి 5.5 అంటే మీడియం అంటారు అన్నమాట. దేవుడికి స్తోత్రం. 4.5 ఉండుంటాడు అతను, పొట్టివాడంట. జనులు ఇప్పుడు కూడా కనపడతలేదు. అప్పుడు ఒక ఐడియా వచ్చింది అతనికి. రోడ్డు పక్కన, దారి పక్కన ఒక మేడి చెట్టు ఉందని, ఎత్తైన మేడి చెట్టు. పరిగెత్తుకు వెళ్ళాడు దేవుడు చూడాలని. పరిగెత్తుకుని రావాలి దేవుడి సన్నిధికి. ఆసక్తితో రావాలి ప్రతి ఒక్కరు కూడా. పెద్దలుగానే రావాలి దేవుడికి వెళ్ళారా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంత ఆసక్తితో దేవుడి సన్నిధికి వస్తావో అంతగా దేవుడిని దర్శిస్తాడు, అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు వెళ్ళారా. పరిగెత్తుకుని వెళ్ళాడంట. ఎత్తైన మేడి చెట్టు ఎక్కలాగా ఎక్కుంటాడు బాబు. అలవాటు లేదు కదా, పెద్ద వయసు కలుగుతుంది. అయినా దేవుడిని చూడాలని ఆశ, ప్రభువుని చూడాలని కోరిక చొప్పున పరిగెత్తాడు. 2వ చెట్టు ఎక్కాడు. ఈయన అనుకున్నాడంటే మనసులో, నేను ప్రభువుని చూడాలి శిరస్సు సిరిపాదం వరకు, కానీ నన్ను ప్రభు చూడకూడదు అనుకున్నాడు. రహస్యంగా అనుకున్నాడు. రహస్యంగా ప్రభుని హృదయంలో చేర్చుకుందాం అనుకున్నాడేమో. చూసి మానేద్దాం అనుకున్నాడు, చూసి చనిపెట్టేసుకుందాం అనుకున్నాడు అనమాట. కానీ ప్రభు అలా కుదరదండి. దేవుడి పిల్లల 139 కీర్తనలు ఉంది. నువ్వు కూర్చుంటా, నువ్వు లేచుటా నేను చూస్తున్నాడు, నీ పడక నీ నడక నేను ఎరుగుతుంది అంటాడు అక్కడ. దేవుడికి స్తోత్రం. యేసు చెట్టు తెల్లగా వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగయ్యా, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. నేను ఇంటికి వస్తాను, నువ్వు కూడా అబ్రహాము కుమారుడివే. దేవుడికి స్తోత్రం. అప్పుడు గుండెలో దాపట్టుకుంది మనవాడికి. ఎవరికైనా జక్కయ్యకి స్టన్ అయిపోయాడు. నా పేరు ఎట్లా తెలిసి, నేను చెట్టు ఎక్కడో ఎప్పుడు చూసాడు ఈయన. దేవుడికి రహస్యమైన ఏదైనా ఉంటుందండి? మరుగైన ఏదైనా ఉంటుందా? మనం చీకటిలో చేసిన ఆయన వెలుగులోనే కనబడతాయి ప్రతిదీ కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేరు పెట్టి పిలవడంగా సంతోషంతో కిందకి దిగి హృదయంలోనికి చేర్చుకున్నాడు జక్కయ్య యేసు ప్రభుని. ఎక్కడికమ్మా? హృదయంలోనికి చేర్చుకున్నాడు. ఏదో నమ్ముకోవడం, దండం పెట్టుకోవడం ఇలాగ అంటాం కాదండి. హృదయంలోనికి చేర్చుకోవాలి. హృదయంలో మార్పు కనబడాలి, మనస్సు మార్చబడాలి. జక్కయ్య అంటే మారిపోయాడు. ప్రభు ఇంటికి తీసుకెళ్ళాడు. అన్యాయంగా తీసుకున్నది 4 వంతులు ఇతరులకు ఇచ్చేసాడు. ఎవరి దగ్గర తీసుకున్నాడు? పేదవాళ్ళకి, లేని వాళ్ళకి, ఎవరి దగ్గర తీసుకున్నాడు. అన్యాయం మన ఇంట్లో ఉండకూడదు అనుకున్నాడు. అందరికి పంచిపెట్టి ఇచ్చేసాడు. యేసు ప్రభు ఉంటుంది లక్షలు, కోట్లు, 10,000, 10 కోట్లు, లక్షలు అనుకున్నాడు. నాకు ప్రభు దొరికాడు, ప్రభు నా ఇంటికి వచ్చాడు, అదే సంతోషం. జక్కయ్య మారిపోయాడండి. పశ్చాత్తాపడ్డాడు, పాపాలను ఒప్పుకున్నాడు, యేసు హృదయంలో చేర్చుకున్నాడు. జక్కయ్య, తన భార్య, బిడ్డలు అందరూ రక్షించబడ్డారు. మరి నీ భర్త రక్షించబడ్డాడా? ప్రశ్న వేసుకుని దేవుని బిడ్డ. నీ కొడుకు రక్షించబడ్డాడా? దేవుని బిడ్డ. ఇంకా నీ ఇంట్లో వాళ్ళు ఎవరో రక్షించబడాలి. ఈ క్రిస్మస్ దినాలలో రక్షణ పొందడానికి ప్రయత్నించి ప్రార్థించి, నీ భర్త కూల్గా ఉన్నప్పుడు, నీ బిడ్డలు కూల్గా ఉన్నప్పుడు చెప్పు దేవుని గురించి. యేసు ప్రభు పరిశుద్ధుడురా, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. నీ కొడుకుతో, నీ కోడలతో, నీ భర్తతో ప్రేమగా చెప్పు. దేవుడి ప్రేమ చెప్పని చెప్పండి. రక్షణ సువార్తలు, సాక్ష్యములు చెప్పండి దేవుని బిడ్డలారా.
వారు వీరులు పెరగకపోయినారు చెప్పడం మన బాధ్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే నరకములో కాలిపోతారు, అగ్నిగుణంలో కాలిపోతారు. దేవుని బిడ్డలారా, అక్కడ అగ్ని ఆరణ పురుగు చావదు. దేవుని బిడ్డలారా, దయచేసి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు? జక్కీని మార్చేశాడు. హల్లెలూయా. జక్కీని మార్చేస్తాడు. ఓ పాపి పాపి అయిన జక్కీను నీతిమంతుని అబ్రహాము జాబితాలో పెట్టాడు. ఏ జాబితాలో పెట్టాడమ్మా? నీతిమంతుని అబ్రహాము జాబితాలో ఇతడు అబ్రహాము కుమారుడే. ఇక్కడ నీకు నేను కూడా అబ్రహాము కుమార్తెలు అయిపోవాలి, దేవుడి కుమార్తెలు అయిపోవాలి. దేవుని బిడ్డలారా, లేట్ చేయకూడదు, ఆలస్యం చేయకూడదు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు చాలా మంది. పిల్లగా మన నర్సాపులో ఒక ఆయన చనిపోయాడు, 53 సంవత్సరాలు. మరొక ఆయన 50 సంవత్సరాల్లో చనిపోయాడు. ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. హాస్పిటల్ తీసుకెళ్తుంటేనే చనిపోయారు. ఒకడు హాస్పిటల్లో స్టంట్ వేసినప్పుడు ఒకడు చనిపోయారంటండి. భయంకరమైన దినాలు. నీకు గ్యారంటీ లేదు. ఈ సెల్ ఫోన్ గ్యారంటీ, ఫ్యాన్ గ్యారంటీ, లైట్ గ్యారంటీ ఇచ్చాడు, కానీ నీకు గ్యారంటీ వారంటీ లేదమ్మా. అయ్యా బాబు, బాప్తిసం పొందడానికి ఆలస్యం చేయకండి. రేపు ఏమి సంభవించదో మరి ఎవ్వరికి తెలియదు. యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు మనకు తెలియదు. మన ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు యేసు ప్రభు ఇంకా దేవుని కొరకు ఆయన వచ్చాడు. చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును. అదృశ్యుడైన దేవుణ్ణి బయలుపరచడానికి కుమారుడుగా పుట్టాడు, కుమారుడిగా వచ్చాడు. దేవుడు ఎప్పుడు ఎవరో చూడలేదు వాక్యం చెబుతుంది. కానీ యేసు ప్రభుని చూశారు కుమారుడిని. 33 సంవత్సరాల లోకంలో ఆయన ఉన్నారు. సువార్త ప్రకటించాడు, అద్భుతాలు చేశాడు, ఉపమానాలు చెప్పారు, బోధించారు. ఆయన చనిపోతారని చెప్పి చనిపోయారు. 3వ దినాన తిరిగి లేచాడు. 40 రోజులు అందరికీ కనిపించాడు. శిష్యులకి, బయట వాళ్ళకి, అందరికి అనేక మంది కనిపించాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూసినట్లయితే అదృశ్యుడు అంటే కనబడిన దేవుడు, నేనే దేవుడు అని కనిపించేటట్లుగా పుట్టాడు, ఈ లోకంలోకి వచ్చాడు. అందరికి కూడా ప్రత్యక్షము అయ్యే నజరేయుడైన యేసుగా, ప్రభు అయిన యేసు క్రీస్తుగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3:15. త్వరగా చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆయన సంతానమునకు వైరము కలుగు చేస్తున్నది. ఆమె తల మీద కొట్టును, బలి మీద కొట్టుకొని చెప్పు. ప్రవచనాల నెరవేర్పు కొరకు ఆయన పుట్టాడు ఈ లోకంలో. యేసు ప్రభు జన్మకు కారణాలు ఏంటంటే ప్రవచనాల నెరవేర్పు, సాతాను తనను చెడుకు పొక్కడానికి, అపవాది క్రియలను లయపరచడానికి. 1వ యోహాను పత్రిక 3:8లో ఉందండి. అపవాది క్రియలను లయపరచడానికి ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు గారు. యెషయా గ్రంథం 7:14 కన్యక గర్భవతి కుమారుడి కనును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాల్లో, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాల్లో భక్తులైన యెషయా ప్రవచించాడు, ఆయన మీకా ప్రవచించాడు, దావీదు కూడా ప్రవచనాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇలాగ అనేక మంది ప్రవచనాలు పలికారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రం పుట్టింది. నక్షత్రం అంటే స్టార్. ఈ లోకంలో చాలా మంది స్టార్లు ఉంటారు, కానీ అందరికన్నా సూపర్ స్టార్ ప్రభు యేసు క్రీస్తే. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనందరం కూడా స్టార్లు, ఆయన దేవుని నక్షత్రాలు. మనం పిల్లల వాక్యం చెబుతా ఉంది. దేవుని పిల్లరా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చూడమ్మా, 12:3.
బుద్ధిమంతులైతే చదువు గట్టిగా చదవండి. ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి ఉన్నారు, జ్యోతుల వలె ప్రకాశిస్తారు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపు తిప్పుతారు, దేవుని సన్నిధిలో నడిపిస్తారు. వారు నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నక్షత్రానికి 5 కోణాలు ఉన్నట్లుగానే మొదటిగా మరియా పవిత్రురాలుగా దీనురాలుగా ఉంది, పరిశుద్ధం ఉంది కాబట్టి ఆమె గర్భమున ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించి ఉన్నారు. రెండవదిగా నీతిమంతుడైన యోసేపు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఇతరులను అవమానపరచడం వాడు కాబట్టి, భక్తుడు కాబట్టి ఆయనకు దేవుడు దర్శనమిచ్చి ఉన్నాడు, దేవదూతల ద్వారా మాట్లాడి ఉన్నాడు. తర్వాత మూడవదిగా దేవదూత వర్తమానాలు చెప్పింది యోసేపుకి, మరియకు, గొర్రెల కాపర్లకి వర్తమానాలు చెప్పింది. నాలుగవదిగా గొర్రెల కాపరులు వినిన వాటిని చూసిన ప్రభుని ఇతరులకి సువార్త ప్రకటించారండి గొర్రెల కాపరులు. హల్లెలూయా. లోకాసువార్త 2:10-11 దావీదు పట్టణంలో 7 రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఇదే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన చూసి రండి, చూడడానికి వెళ్ళండి అని దేవదూత చెప్పిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత జ్ఞానులు, ఐదవదిగా జ్ఞానులకే జ్ఞాని ప్రభువైన యేసుక్రీస్తు అని తెలుసుకున్నారు. తూర్పు దేశం నుంచి 3 జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు నక్షత్రం పుట్టిందంటే ఒక రక్షకుడు పుట్టి ఉంటాడని హేరోదు రాజు దగ్గరికి వచ్చి రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడిగారు హేరోదు మహారాజుని. దేవునికి స్తోత్రం. జ్ఞానులు పిల్లల 3 విలువైన బహుమతులు పట్టుకొచ్చారు. బంగారము, సాంబ్రాణి, బోళము. ఎవరి దగ్గర మనం వెళ్ళినప్పుడు ఒట్టి చేతులు చేద్దామా? వెళ్ళాం. ఒక హాస్పిటల్కి వెళ్ళినా, ఒక ఎవరైనా చూడడానికి వెళ్ళినా, ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి మ్యారేజ్కి వెళ్ళినా ఒట్టి చేతులతో వెళ్ళాం. అలాగే ప్రభు దగ్గరికి 3 జ్ఞానులు 3 బహుమానాలు బయటకు వెళ్ళారు. బంగారము, గోల్డ్. ఇలా బంగారము దైవత్వానికి, రాజరికానికి పిల్లల గుర్తింపుగా ఉంది. పుట్టిన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, లార్డ్ ఆఫ్ లార్డ్, కింగ్ ఆఫ్ కింగ్ అని తెలుసుకుని విలువైన శ్రేష్టమైన బంగారం పట్టుకెళ్ళారు. తర్వాత సాంబ్రాణి ప్రార్థనకు గుర్తు, సాంబ్రాణి తీసుకెళ్లారు. బోళము చేతికి గుర్తు, పుట్టిన ప్రభు ఎవరి కాలంలో శ్రమలు పడతారని, శిలువ మరణం పొందుతాడని ముందుగానే తెలుసుకున్న వారై బోళము కూడా తీసుకువెళ్ళారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకంలో జన్మించి ఉన్నాడు? పాపులను రక్షించడానికి, శాంతి లేని వారికి శాంతినివ్వడానికి, రోగుల్ని స్వస్థపరచడానికి. దేవుడు బిడ్డలారా, ఈ లోకంలో సమృద్ధి జీవడానికి ఆశ్వాస 10 ఉంటుంది. నేను గొర్రెలకు సమృద్ధి జీవడానికి లోకాలకు వచ్చానంటాడు ఆయన. ప్రభుత్వ పిల్లల అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. ఈ రోజు నీ వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు శాంతి లేకుండా ఉన్నావా? దేవుని శక్తితో పీడిపబడుచున్నావా? ఈ రోజున ప్రభు నీ హృదయంలోకి చేర్చుకో. జక్కయ్య మారు మనసు పొందినట్లుగా నువ్వు మారు మనసు పొందు. మరియా పవిత్రంగా ఉండు. యోసేపు వలె నీతిగా ఉండు. గాబ్రియేలు దేవదూత వలె, అలాగే గొర్రెల కాపరుల వలె సువార్తను ప్రకటించండి. జ్ఞానుల వలె ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించండి. అప్పుడు క్రిస్మస్ శుభాలు మీకు కలుగును. మిమ్మల్ని దేవుడు ఆస్వాదించును గాక, దీవించును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.